ఎద్దుల పట్ల ప్రేమానురాగాలను అరుదైన రీతిలో చాటుకున్నారు ఇద్దరు రైతులు. 2 సందర్భాల్లో మరణించిన 7 ఎద్దుల అస్థికలను శాస్త్రోక్తంగా గంగా నదిలో నిమజ్జనం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా సోరోన్లో జరిగింది. ఈ మేరకు మధ్యప్రదేశ్కు చెందిన అన్నదాతలు భవానీ సింగ్, ఉల్పత్ సింగ్లు మరణించిన తమ 4 ఎద్దులకు పిండ ప్రదానం చేశారు. మానా, శ్యామ అనే 2 ఎద్దులను నేను 30 ఏళ్లుగా పెంచుతున్నాను. పొలం పనుల్లో సాయంగా ఉండేవి. అందుకే అవి నాకు తండ్రితో సమానం. ఈ నెల 16న అవి చనిపోతే తండ్రికి నిర్వహించినట్టే వాటికి దహన సంస్కారాలు జరిపాను. తండ్రి అస్థికలకు ఎలా పూజలు చేస్తామో అలాగే వాటి అస్థికలకు చేశాను. 11 రోజులకు వాటిని గంగానదిలో నిమజ్జనం చేశాను. మంగళవారం 3000 మందికి నా స్వగ్రామంలో అన్నదానం చేస్తున్నాను అని భవానీ సింగ్ తెలిపారు. ఉల్పత్ సింగ్కు చెందిన 2 ఎద్దులు 8 ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు బండితో సహా బావిలో పడి చనిపోయాయి. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ఆయన ఎద్దుల అస్థికలను భద్రపరిచారు. తాజాగా ఆదివారం వాటిని గంగానదిలో నిమజ్జనం చేశారు. ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులతో తన జీవనాన్ని ముడిపెట్టుకుండడం, వాటితో మమేకమవడం భారతీయ సమాజం యొక్క విధానం. భారతీయ జీవన విధానమే అది. ప్రకృతి, సాటి ప్రాణులు